వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గండమల్ల చెరువుకు పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. నల్గొండ ఫోటో జర్నలిస్టులకి అవార్డులు అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అవసరం ఉన్న చోటనే యూరియాను ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఎం పోరుబాట. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అధునాతన ప్యాడీ క్లీనర్స్ డెమో ప్రదర్శన పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. దేవరకొండ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కోసం ఉచితంగా స్థలం అందించిన కడారి అంజయ్య యాదవ్. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం నిర్వహించిన బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్. ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ మధ్య కురుస్తున్న వర్షాలకు చెరువుల నుండి మత్తడిలు దూకుతున్నాయి. దీంతో తుర్కపల్లి మండలంలో అతిపెద్ద చెరువు గంధమల్ల కూడా అలుగుపారుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మకు చీర, కుంకుమ, పసుపు సమర్పించి హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మధ్య కురుస్తున్న వర్షాలకు చెరువులు నిండి మత్తడేలు దూకుతున్నాయి. దీంతో తుర్కపల్లి మండలంలో అతిపెద్ద చెరువు గంధమల్ల కూడా అలుగుపారుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మకు చీర, కుంకుమకు పసుపు సమర్పించి హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షం లేని సమయంలో నగముల చెరువులను నింపడం, దానితో పాటు మిగతా చర్యలను నింపడం జరిగిందని, ఇప్పుడు వరుణదేవుడు కరుణించి వర్షం సమృద్ధిగా పడి చెరువులన్నీ నిండి అలుగుపారడం జరుగుతుందని ఈ సందర్భంగా రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ముందు పోతాను చిన్న వానకు భయపడతారా? ఎంతమంది వాన
గిట్రా తిప్తా అమ్మ పెద్ద మనిషి మళ్ళా సరే లైన్ కూడా మొత్తం షోరూమ్ ఏం కాదు మొత్తం ఇప్పుడు అందాక ఓకే చలో మళ్ళీ తెలుగు టీచర్ రాకపోతే నేనే వస్తా లేకపోతే నేనే పాఠం చెప్తా మీకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2025 తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో నల్గొండ ఫోటో జర్నలిస్టులకు అవార్డులు వచ్చాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్కి రైతు భరోసా ఇందిరమేళ్లు చేయిత రాజీవ్ ఆరోగ్యశ్రీ అంశాలపై 3 బహుమతులు అందుకున్నారు. ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్టు ముచ్చర్ల శ్రీనివాస్కు రాజీవ్ యువ వికాసంలో అవార్డు గెలుచుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం 2025 తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలో నల్గొండ ఫోటో జర్నలిస్టులకు అవార్డులు వచ్చాయి. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్కి రైతు భరోసా ఇందిరమేళ్లు చేయిత రాజీవ్ ఆరోగ్యశ్రీ అంశాలపై 3 బహుమతులు అందుకున్నారు. ది హాన్స్ ఇండియా ఫోటో జర్నలిస్టు ముచ్చర్ల శ్రీనివాస్కు రాజీవ్ యువ వికాస్లో అవార్డు గెలుచుకున్నారు. తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ నిర్వహించిన పోటీలలో బెస్ట్ న్యూస్ పిక్చర్స్ అవార్డు, FTCCI తెలంగాణ టూరిజం వారు నిర్వహించిన పోటీలలో రాష్ట్ర ప్రథమ బహుమతి గెలుపొందారు. మనం న్యూస్ ఫోటోగ్రాఫర్ కారింగ్ శ్రీనివాస్ గౌడ్ రైతు భరోసా అంశంలో 3వ బహుమతి అందుకున్నారు. నవ తెలంగాణ ఫోటోగ్రాఫర్ కారింగ్ వెంకటేష్ గౌడ్ చేయిత ఆరోగ్యశ్రీలో 3వ బహుమతి అందుకున్నాడు. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో మంగళవారం రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ ప్రియాంక, IAS ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, CPRO మన్సూర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. శ్రీనివాస్ గారు నల్గొండ ఇంకేనా మంత్రి కరెక్ట్ ఏమన్నా శ్రీనివాస్ గారికి శుభాకాంక్ష. సీఎం ముగ్గురు వచ్చింది. తెలంగాణలో విరిసిన పేదవారి కళల హరివిల్లు ఇందిరమ్మ ఇల్లు, అది చిత్రీకరించిన వనం శరత్ బాబు గారు వరంగల్. తర్వాత రాజీవ్ యువ వికాసం అనే అంశం బ్రహ్మచారి గారు, శివప్రసాద్ గారు, వీరేష్ గారు.
బ్రహ్మచారి మడూరి బ్రహ్మచారి గారు సూర్యాపేట స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూపొందించిన వినూత్న పథకం రాజీవ్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల గ్రామాలలో ఇందిరమ్మ గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులు గడువులోపు నిర్మాణం పూర్తి చేసుకుని ఇందిరమ్మ ఇల్లు బిల్లు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతారావు అన్నారు. నూనెగూడెం గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో భాగంగా గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ గృహాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల గ్రామాల్లో ఇందిరమ్మ గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులు గడువులోపు నిర్మాణం పూర్తి చేసుకుని ఇందిరమ్మ ఇల్లు బిల్లు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు అన్నారు. నూనెగూడెం గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో భాగంగా గ్రామంలో నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ గృహాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని మన గ్రోమోర్ ఎరువుల షాపును పరిశీలించి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సీజన్కు అవసరమైన ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులో ఉంచాలని, రైతుల మీద భారం పడకుండా యూరియా బస్తాలకు పురుగుల మందులు లింకు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే షాప్ యజమానులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నూనెగూడెం గ్రామానికి చెందిన వికలాంగుడు నర్సిరెడ్డి 3-వీలర్ సైకిల్పై ఎదురుగా రావడంతో అతనిని మందలించి సైకిల్ పాతగా అయిందని, బాగా చేసుకోలేకపోయావా అని ఎంపీడీఓకు వెంటనే తనకి కొత్త సైకిల్ ఇప్పించండి అని ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు ఎంపీడీఓ పి దేవేందర్రావు, పంచాయతీ కార్యదర్శి మనోహర్, ప్రియాంక, గృహ నిర్మాణ శాఖ ఏఐ కావ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 3 ఎకరాలకి ఫస్ట్ వేసినావా? యూరియా వేసినావా? ఎన్ని బ్యాగులు? ఈ మంది వేసిన 13 వేసి అలా దుంకలుగా అది చవంగాలు ఉండయా వాళ్ళ కలిపి తాగుతారు. ఆ చవంగాలు కలిపి వేపించిన ఎన్నడైనా అంత వేస్తావా? వేస్తా. మంచి ఇది ఉంటుంది, అది మంచి కలిపి ఉంటుంది. ఇక ఎందుకు మరి యూరియా ఎందుకు పోటా పోటీగా ఎక్కువ వేస్తారు? ఎందుకు అసలు అలా తెలియక యూరియా అంత అవసరం లేదు. కాంప్లెక్స్ వేయాలా, డిఏపి వేయాలా, 013 వేయాలా, నువ్వు అన్నట్టు చేయాలి. అది రోడ్డు మొత్తం యూరియా కొట్టుడే. ఇంకా పోవాకు కూడా ఉంటుంది, అది చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. పోవాకు కూడా అని అసలు ఏం లేదు. కోడిరు వేయాలి, దీనికి కోడిరు వేయచ్చు, గొర్రెల పెండ పోయొచ్చు, బర్రెల పెండ పోయొచ్చు. లేవు కదా కథ. ఎక్కడే అయ్యా అన్ని పోయినాయి, గొర్రెలు పోయినాయి, బర్రెలు మా గొర్రెలు ఉండే. అవసరం ఉన్న చోటనే యూరియాను ఇవ్వాలని, అనవసరమైన చోట ఎట్టి పరిస్థితులలో యూరియాను డంపు చేయవద్దని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణాన్ని, గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరం ఉన్న చోటనే యూరియాను ఇవ్వాలని, అనవసరమైన చోట ఎట్టి పరిస్థితులలో యూరియాను డంపు చేయవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆగ్రో ఏజెన్సీ ఎరువుల దుకాణాన్ని, గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు అమ్మిన యూరియా, ఇతర ఎరువుల వివరాలను స్టాక్ రిజిస్టర్ ఆన్లైన్లో పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరం ఉన్నంత మేరకే యూరియాను ఇవ్వాలని, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ అధికారులు తహసీల్దార్ను కలిసి పరిశీలించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే యూరియాను కేటాయించాలని, అవసరం లేని చోట ఎట్టి పరిస్థితుల్లో యూరియాను డంప్ చేయవద్దని చెప్పారు. ఎవరైనా వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియా వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే యూరియాను అమ్మాలని చెప్పారు. యూరియా, ఇతర ఎరువుల సక్రమ సరఫరాకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ తనిఖీలు చేయాలని, అలాగే వ్యవసాయ అధికారులు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి యూరియా దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర యూరియా వాడే విధంగా
రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ మూసాఫ్ అహ్మద్ తదితరులున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఎం పోరుబాట సందర్భంగా స్థానిక కాటమయ్య నగర్ కాలనీలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు నిర్మాణం లేకపోవడంతో కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురద గుంతలుగా ఏర్పడి కాలనీవాసులు బయటకు రాలేని పరిస్థితి ఉందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఎం పోరుబాట సందర్భంగా స్థానిక కాటమయ్య నగర్ కాలనీలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు, ములుగు కాలువలు నిర్మాణం లేకపోవడంతో కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురద గుంతలుగా ఏర్పడి కాలనీవాసులు బయటకు రాలేని పరిస్థితి ఉందని అన్నారు. సమస్యలను పరిశీలించినప్పుడు ఆ కాలనీ ప్రజలు సిపిఎం బృందానికి అనేక సమస్యలు తెలిపారని చెప్పారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వడ్డెమాన్ బాలరాజు, ఎండి మతి, యాసారపు ప్రసాద్, ఎండి ఖలీల్, బర్ల సిద్ధులు, లక్కాకుల శ్రీను, బేటి రఘురాములు, అంగిరేకుల భాగ్య, రుద్రవీణ, పప్పి, రచ్చ, రాజేష్, రచ్చ వజ్రమ్మ, కటకం పుష్పమ్మ, మోరిగాడి అనిత, కుడుదుల భాగ్య తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట సందర్భంగా ఆలేరు పట్టణంలోని సమస్యలను పరిశీలించాలని చెప్పేసి ఈ కాటమయ్య బస్తీకి రావడం జరిగింది. కాటమయ్య బస్తీలో ఉన్నటువంటి ఈ కాలనీలో దాదాపుగా 100-150 ఇండ్లు ఈ దారి నుండి వెళ్తున్నాయి. కానీ ఈ రోడ్డు వేయకపోవడం వల్ల, సైడ్ డ్రైన్ నిర్మాణం చేయకపోవడం వల్ల అనేకమైనటువంటి సమస్యలను ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా అనేక సార్లు ఈ మురికి కాలువ నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేసి ఇక్కడ ఉన్నటువంటి జనమంతా మున్సిపల్ కార్యాలయంకి వచ్చి హామీ ఇస్తే వాళ్ళు విరమించడం జరిగింది. ఈ విషయాన్ని గతంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వీలైనంత తొందరలో సీసీ రోడ్డు నిర్మాణం, సైడ్ డ్రైన్ నిర్మాణం చేపిస్తా చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు దానికి మోక్షం కలగలేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారు కల్పించుకొని ఈ వీధికి సంబంధించి మురుగు కాలువ నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఆఫీస్కి పోయినాం, ఇటు పోయినాం, అటు పోయినాం, ఏది చేస్తాం అన్నారు. ఇంతవరకు చేయలేదు. ఏందో ట్రాక్టర్ తెచ్చుకోవచ్చు, దారిని తాడితో వచ్చారు. ఆ ఎగ్గు తట్టుకోలేదు. వందలు, గొర్రెలు, సాగు కూడా ఎత్తలేదు. వెంటనే వేస్తేనే మంచిది. ఓట్లకి ఎట్లా వస్తారో చూస్తా. ఒక్కళ్ళు రానియం, రోడ్డుకి ఇటు రానే రానియం చెప్తాను. పోయిన సంవత్సరం ఇదే దినంలో, ఇదే వర్షాకాలంలో పోరుబాటుల సందర్భంగా ఈ వాడకట్టును సర్వే చేయడం జరిగింది. జనాన్ని తీసుకెళ్ళి మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఈ సమస్య మీద వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే గారికి కూడా సహకార బ్యాంకులో పెట్టినటువంటి మార్చి 9లో కూడా ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ఈ వాడకట్టు ప్రజలు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఫోటో తీసాం. దీన్ని అనతి కాలంలోనే తొందరగా ఈ వాడకట్టును నేను ఈ గల్లీని రోడ్డు పోపిస్తా, సీసీ రోడ్డు లేపిస్తా, మురుగుగాలు లేపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వీరికి 2 సార్లు 3 సార్లు వచ్చి కొలుచుకోపోయినారు. కొలుచుకోపోయి కూడా ఒక్క మొరం పోపిమని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిన పరిస్థితి. ఇప్పుడు ఆమె పని కూడా దిగిపోయింది. నాకెందుకు లేదన్న ఉద్దేశంతో ఆమె ఒప్పుకుంటున్నది. కమిషనర్కు చెప్పంగా ఒకటే ట్రిప్పు పోయలేదని కూడా నామమాత్రంగా ముక్కుబడిగా ఒక ట్రిప్పు మొరం పోసిండు. ఇక్కడ ఉన్నటువంటి కాలనీలలో కూడా వీధి లైట్లు రావడం లేదు. గత 3 నెలలుగా మహిళల రమేష్ ఇంటి దగ్గర వీధి లైట్ పోయింది. ఒక దరఖాస్తు రాసిచ్చినాం.
2 సార్లు ఫోన్ చేసి చెప్పడం అనేది కూడా జరిగింది. కమిషనర్ కూడా చెప్పినాం, అయినా అక్కడ పాలకవర్గం పట్టించుకునే పరిస్థితి ఉంది. మరి ఈ రకంగా పాలకవర్గం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతమై ఆఫీసును ముట్టడిస్తారు, ఇక్కడ ఉన్న పనులను మేడలు వచ్చి పని చేసుకునే పరిస్థితి ఉంటుంది అని మేము ఈ సందర్భంగా పోరుబాటు సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చెక్ చేసుకో. రైతులకు శ్రమ లేకుండా చెత్త చెదారం తాలు తీసే ధాన్యం పరిశుభ్రం చేసేలా అధునాతన ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను ఐకేపీ కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఉంచనున్నట్లు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు అధికారుల సమక్షంలో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను పనితీరును డెమో ద్వారా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు శ్రమ లేకుండా చెత్త చెదారాలు తీసివేసే ధాన్యం పరిశుభ్రం చేసేలా అధునాతన ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లను ఐకేపీ కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచనున్నట్లు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతులు అధికారుల సమక్షంలో ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్ల పనితీరును డెమో ద్వారా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అధునాతన ప్యాడీ క్లీనర్స్ ఏర్పాటు చేసేటప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో 116 ఐకేపీ సెంటర్లకు ప్రస్తుతం 300 ప్యాడీ క్లీనర్స్ పాతవి ఉన్నాయని, వాటికి తోడుగా అధునాతన ప్యాడీ క్లీనర్స్ను 60 తెస్తున్నట్లు తెలిపారు. పాత ప్యాడీ క్లీనర్లను కూడా 60,000 ఖర్చుతో అధునాతనంగా మార్చే అవకాశం ఉందని, ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తాము తేమ లేకుండా తీసుకొచ్చిన ఈ మిషన్ల ద్వారా శుభ్రం చేసి రైతుకు మంచి ధర అందించడం జరుగుతుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ మోహన్ బాబు, డిఎంఓ సంతోష్, మార్కెట్ సెక్రటరీ ఫసియోద్దీన్, యూడీసీ కాసిం, రైస్ మిల్లర్స్ అధ్యక్షుడు బోనాల రవీందర్, కక్కిరేని చంద్రశేఖర్, మార్కెట్ డైరెక్టర్లు ఆర్తి కేశవులు, పచ్చిపాల వెంకన్న, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సమాజానికి ఎనలేని సేవలు అందిస్తూ వృత్తిని నమ్ముకొని కష్ట నష్టాలకు ఓర్చి జీవితాలను కొనసాగిస్తున్న ఫోటోగ్రాఫర్స్ సేవలు వెలకట్టలేనని బీజేపీ నాయకుడు కడారి అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విపత్కర పరిస్థితులలో సైతం ప్రాణాలు పణంగా పెట్టి ఫోటోలు వీడియోలు తీయడం ఎంత గొప్ప విషయమని తెలిపారు. సమాజానికి ఎనలేని సేవలు అందిస్తూ వృత్తిని నమ్ముకొని కష్ట నష్టాలకు ఓర్చి జీవితాలను కొనసాగిస్తున్న ఫోటోగ్రాఫర్స్ సేవలు వెలకట్టలేనివని బీజేపీ నాయకుడు కడారి అంజయ్య యాదవ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రాణాలను పణంగా పెట్టి ఫోటోలు వీడియోలు తీయడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. తాను అనేక సంస్థలకు కుల సంస్థలకు
కుల సంఘాలకు స్థలాన్ని ఉచితంగా అందించాలని ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ యొక్క ఐక్యతను అభినందిస్తూ తన కొంత స్థలాన్ని ఉచితంగా అందజేశానని తెలిపారు. తన స్థలం ద్వారా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం అవుతే తాను మొదటగా సంతోషించేది తనేనని తెలిపారు. ఈ సందర్భంగా దాత కడారి అంజయ్య యాదవ్ను యూనియన్ నాయకులు ఘనంగా శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ఫోటో వీడియోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు. ఆ గుణము ఉన్నది, దాన గుణం ఉన్నది, మీ ఎంతనే ఉంటాడు, మీకు సహాయం చేస్తూనే ఇక్కడికి ఏడికైనా పోవాలన్నా పట్టరాదు, పట్టు విడవరాదు అనేది మీ దేవరకొండ పుట్టినరోజు వర్తిస్తుంది. నేను గతంలో మణిదీప అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదలైన ఈ సమరం ఇప్పటికీ సమరం జయరాములు వారి యొక్క మిత్రుడు, మరి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి కడారి అంజయ్య యాదవ్ గారు దాతృత్వం ఎలా ఉంటుందంటే, నాకు తెలిసి అతను చేయని దానం లేదేమో. మాకు తెలుసు అతని గురించి, ప్రాపర్ గురించి, ఏం చేస్తుండు, ఏ విధంగా ఎదుగుతుండు, మీ అనుషం మేము గమనిస్తూనే ఉంటాము. ఇతను తిరుమలగిరిలో దేవాలయం కడుతుంటే, శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం కడుతుంటే ఆ ధ్వజస్తంభాన్ని కూడా ₹1,00,000 ఇచ్చారు. అంటే దాతృత్వం అనేది ఎవరు అడిగితేనో ఏదో చెప్తేనో రాదు, అది మనసులో ఉంటుంది, అది సందర్భం వచ్చినప్పుడే బయటపడుతుంది. దాని నిదర్శనం కడారి అంజయ్య యాదవ్ గారు. నాకు తెలిసి ఈ దేవరకొండ నాగార్జున నియోజకవర్గంలో వారు ఎంతో మందికి సాయం చేసి ఉంటారు. వారు ఎల్లప్పుడూ వారిని గుర్తించుకుంటారు. అదేవిధంగా మీరందరూ కలిసి ఇప్పుడు కడారి అంజయ్య యాదవ్ గారు ఈ స్థలం ఇవ్వడం అంటే మాటలు కాదు, ఇక్కడ ప్రకృతి సహకరించింది. మేము వచ్చేటప్పుడు అనుకున్నాం వర్షం ఏ విధంగా వస్తుంది. ఇంకా చాలా మంది అన్న 170 మంది మీ ఎంత ఉంటారు అన్న. ఒక చిన్న ప్లాట్ నాకన్నా 30-20 ఏళ్ళకి తెలుసు. నాకు అన్న నేను అడగలే, ఏదైనా కాదండి అన్న ఇంతవరకు. ఇంకా ఎవరైనా కాదని అన్న, చాలా మందికి ఎన్నో చేసిండు. ఈ ముంగల మళ్ళీ అయ్యాలకు ప్లేస్ ఇచ్చింది, మన దేవకొండ అయ్యాలకు. వాళ్ళ అన్న మాకు శివాలయం గుడి గౌరవ అధ్యక్షులు, శివాలయం గుడి కూడా 10 lakhs ఇస్తా అని చెప్పిండు అన్నగారు. అన్న ఇచ్చిన మాట తప్పడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. ఫోన్ ఎందుకు చేస్తాడు అన్న, ఫోన్ లేపుతుంది, విషయం పెడుతున్నాను, మీకు తెలియదు ఆ విషయం. నేను చేసుకుని అధ్యక్షతన మనకు ప్లాట్ ఇచ్చాడు. ఇది ఎంత గొప్పదని మీరు ఒకసారి ఆలోచించండి. అంజన్న ఆశీస్సులతో కడారి అంజయ్య గారి అధ్యక్షతన ప్లాట్ తీసుకొచ్చారు. దీనికి మార్కండేయ స్వామి, శివుడు, నెక్స్ట్ గణపతి, వీళ్ళందరూ సాక్షులు. ఈ సాక్షి గణపతి కాదా అని ఇప్పుడు మన మూషికం వచ్చి నేను సాక్షిని అని చెప్పి మనకు ముందు నిరూపించింది. ఇది ఎంతో గొప్ప విషయం, మనం ఒకసారి ఆలోచించాలి. ఏది ఏమైనా కానీ మంచి వాతావరణంలో మంచి ప్లాట్ ఇచ్చి, రోడ్డు పక్కనే ఇచ్చి, ఫోటోగ్రాఫర్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా స్థలం ఇచ్చిన కడారి అంజయ్య గారికి ఈ సభాముఖంగా మరొక్కసారి చప్పట్లతో అందరూ కూడా కర్తవ్యం చేయాలని మా జిల్లా అసోసియేషన్ తరపు నుంచి కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు ఎక్కడైనా సరే ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా కానీ మీకు ఎంతో అంత కొంత సహాయం జరుగుతుంది. కానీ మీరు ఎలాంటి వెనుక అంచనా వేయకూడదు. మీరు తొందరగా బిల్డింగ్ ఏర్పాటు చేసుకునే కార్యక్రమం చేసుకోగలరని నా యొక్క మనవి. అలాగే నల్గొండ జిల్లా పట్టణ అధ్యక్షుడు శ్రీ కానుగుల ఆయన ఫోటోగ్రాఫ్ మిత్రులకి అందరికీ ఈరోజు పేరున ధన్యవాదాలు మరియు ప్రపంచ ఫోటోగ్రఫీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సార్ ఇప్పటికీ నాతో పాటు 4 అధ్యక్షులు మారారు సార్. అందరి కష్టం కృషి వల్ల ఈరోజు సాధించే సార్, చాలా సంతోషం మాకు. దీనికి సంజీవన్న, జయన్న, సలీం, నందీపు, శివన్న చాలా ఉంది, వేణున్న అందరు కష్టం సార్. వీళ్ళందరూ ఎప్పటిదాకి జనం టైట్ చేస్తే మా మిత్రులందరూ వచ్చారు, వాళ్ళ మాట కాదండి. ఇప్పుడు మా సోదరి జ్యోత్స్న గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక గైడెన్స్ చేసి మా హైదరాబాద్ సోదరి మేము కూడా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి మీ అందరితో కలిసి ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే మనం ఈ యొక్క బంధంతో, వారితో నాకున్నటువంటి బంధంతో
రాగానే ఫస్ట్ చెప్పేసాను తీసుకున్నాను, కానీ వాళ్ళకి నమ్మకం తెలియదు, వాళ్ళకి నమ్మకం తెలియదు. నేను ఒక మాట నా నోట్లో జారిందంటే అది నా వస్తువు కాదు, అది బంగారం కానీ ఇక్కడ కూడా నాకు ఒక బాధ ఏమనిపిస్తుందంటే వీళ్ళకి కూడా ఇచ్చాం వాళ్ళు కూడా మేము ఎక్కడ ఎమ్మెల్యే కదా అక్కడ ఇక్కడ పోయేసి మాకు ఇబ్బందికరంగా ఉన్నది, మేము ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే తీసుకోండి అంటే ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గర పోయేది ఏదో ఫండ్ అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఏదో చేసారు ఇంప్లిమెంట్ చేశారు. దాన్ని చూసిన తర్వాత నాకు నిజంగా కూడా అన్న చెప్పినట్టుగా శ్రీమన్నారాయణ గారు చెప్పినట్టుగా నాకు అభద్రతా భావం. ఆఖరికి జయరామ్ గారితో ఏమన్నా అంటే మీరు కట్టేసుకోండి, నేనే కదా ఎవరిని ఆబ్జెక్షన్ లేదు కదా, మీరు కట్టేసుకోండి, మీరు ఎప్పుడు వస్తే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తాం. ఉట్టినాడ పడేసి దాన్ని వదిలిపెట్టేసి ఉండటం వల్ల నిష్ప్రయోజనంగా ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఏ దానికైనా దానికి ఫలితం వచ్చినప్పుడే మనం ఎవరమైనా, మీరు ఈ రంగంలో మీరు చేసే పోరాటం మామూలుది కాదు, ప్రాణాలకు తెగించి ఒక్కొక్క సందర్భానుసారం ఆ చెరువు తెగిపోయి గుట్టలు అవన్నీ తెగిపోయి పోతుంటే వాటర్ పోతుంటే ఆ ఫోటోలు తీయాలంటే మామూలుతో అయ్యే పనులు కావు. చౌటుప్పల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది. చౌటుప్పల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, ఫోటో అనేది ఎల్లప్పుడూ గుర్తుండిపోయేది. అలాంటి ఫోటో తీయడం ఫోటోగ్రాఫర్ గొప్పతనం. ప్రతి ఫోటోగ్రాఫర్ కష్టపడి ముందుకు సాగాలని ఆయన ఫోటోగ్రాఫర్లను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి గంగాపురం కాటమరాజు గౌడ్, చౌటుప్పల్ మండల అధ్యక్షులు తూర్పునూరి సాయిలు గౌడ్, ప్రధాన కార్యదర్శి సుక్కస్వామి, సహాయ కార్యదర్శి రోషన్, రాఘవేంద్ర గౌడ్, సీనియర్ ఫోటోగ్రాఫర్స్ చింతల గణేష్, మొట్టు రామచంద్రారెడ్డి, భరత్ మధు, కందగట్ల కృష్ణ, భీమనపల్లి బలరాం, నల్లంకి మహేష్ గౌడ్, ఎంఎస్ఆర్ రవి, కత్తుల రవి, వరికుప్పల మహేష్, దోర్నాల వాసుదేవ్, వనం రాజేష్, పగిళ్ళ మహేష్, నాని, నూనె నవీన్, శివచారి, కృష్ణ, బొడిగే ప్రభాకర్, సంతోష్, నిఖిల్ చారి తదితరులు పాల్గొన్నారు. ఫోటోలు కూడా వస్తున్నాయట. ఏడొచ్చు సార్ అలా ఇంకే ఎగురట మమ్మల్ని ఏదిరా ఫోటోగ్రాఫర్ లైక్ ఫోటోగ్రాఫర్ లైక్ జై ఫోటోగ్రఫీ జై ఫోటోగ్రఫీ జై ఫోటోగ్రఫీ జై ఫోటోగ్రఫీ జై ఫోటోగ్రఫీ జై ఫోటోగ్రఫీ
బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు చిలుక గట్టు సంధ్యారాణి కూతురు పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో గర్భిణులకు బాలంతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు చిలుక గట్టయ్య సంధ్యారాణి కూతురు పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయాక్షర్ సూచించారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ పొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు జరిపోతుల తిరుపతి, రావుల స్వామి, ఆరేపల్లి కుమార్, మల్లేష్, సాయిబాబా మరియు దాతలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి తినడానికి బాక్సులలో పడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని 100 పడకల ఆసుపత్రిలో మందమారి వాస్తవ్యులు చిలుక గట్టయ్య సంధ్యారాణి వాళ్ళ కూతురు తన్మయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బెల్లంపల్లిలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు బాలింతలకు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకు అలాగే డయాలసిస్ పేషెంట్లకు ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం తన్మయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున ఇంత మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి
చిలుక గట్టయ్య సంధ్యారాణి గారికి పేరు పేరున వారికి ధన్యవాదం తెలియజేస్తున్నాము. అలాగే చిలుక తన్మయ్య గారికి సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కావున ఇట్లాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే దాతలు ముందుకు వచ్చి మా బాయిజమ్మ సాయి ట్రస్ట్ వారిని సంప్రదించి ఈ అన్నదాన కార్యక్రమానికి ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు ఓరుగంటి లింగస్వామి ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, వృద్ధులకు, గర్భిణీలకు అలాగే అంగన్వాడీ కేంద్రంలో పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు ఓరుగంటి లింగస్వామి ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, వృద్ధులకు, గర్భిణీలకు అలాగే అంగన్వాడీ కేంద్రంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు పాలకూర్ల యాదయ్య గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే పాషా, కొండ శ్రీకాంత్ గౌడ్, గంగాపురం సాయి గౌడ్, సిలివేరు శంకర్, సిలివేరు సాయిబాబా, మోగుదాల ప్రదీప్, వీరమల్ల శ్రావణ్, మందుగుల సాయి కిరణ్, బాకారం నాగార్జున, టేకుమట్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. గండమల్ల చెరువుకు పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య. నల్గొండ ఫోటో జర్నలిస్టులకి అవార్డులు అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ గృహ నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు. అవసరం ఉన్న చోటనే యూరియాను ఇవ్వాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆలేరు పట్టణ కేంద్రంలో సిపిఎం పోరుబాట. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో అధునాతన ప్యాడీ క్లీనర్స్ డెమో ప్రదర్శన పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. దేవరకొండ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కోసం ఉచితంగా స్థలం అందించిన కడారి అంజయ్య యాదవ్. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం నిర్వహించిన బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్. ఘనంగా ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.